హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుడాలండి. అందులో ఏమేమి వేసానంటే బొబ్బర్లు, శనగలు, చిక్కుళ్ళు ఇలా 3 రకాలు అయితే కలిపి గుడాలు అయితే వేశాను. ఇప్పుడైతే వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత సరిపడని నీళ్ళు అయితే పోసుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. అవి అయితే మంచిగా నానాయి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోవాలి. తర్వాత విజిల్ పెట్టాలి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. మెత్తగా అయితే ఉడికించుకోవద్దు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే కొంచెం పలుకగానే ఉడికించుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గాలైతే మొత్తం పోయిన తర్వాతనే మూత తీయాలండి, లేదంటే కుక్కర్ పేలిపోతాయి. మా కుక్కర్కి అయితే ఒక హ్యాండిల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే తీసుకుందాం అనుకుంటే దానికైతే టైమే కుదరడం లేదు. ఇప్పుడైతే గుడాలు అయితే మంచిగా ఉడికాయి కదా, ఒక చిల్లుల జాలి తీసుకొని అందులో అయితే పోసుకోవాలి. అలా నీళ్ళు మొత్తము వంపిన తర్వాత ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. కాదు గుడాలలో అయితే సరిపడ ఉప్పు వేసుకోవాలి, సరిపడ కారం కూడా వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకొని అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అవి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఈ పోపు అయితే గుడాలలో వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మన తెలంగాణ సైడ్ అయితే ఇది చాలా స్పెషల్ అండి. కారం అయితే చూసేసుకోండి, ఎందుకంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా. అంతేనండి. టేస్టీగా గుడాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పేయండి.